సూపర్ 6-7లపై చర్చించకుండా టీడీపీ మహానాడు బోరు కొట్టించే ప్రసంగాలపై ఆసక్తి చూపని ప్రజలు. కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న ఆటో కార్మికులు. విజయవాడలో మహాసభల నిర్వహణ, ఎన్నికలకు ముందిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ఈసెట్ రిజల్ట్ ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యా మండలి. తెలంగాణలో గన్ని బ్యాగుల కొరత లేదు, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం. విపక్షాల మాట నమ్మొద్దన్న మంత్రి ఉత్తమ్. సవాళ్లు చేయటం, పారిపోవటం కాంగ్రెస్ కు అలవాటే. అర్బన్లో పేదలకు ఇళ్లు కట్టించలేదు కానీ కూల్ చేశారన్న కేటీఆర్. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ లో ఈషా సింగ్ రికార్డ్. అభినందించిన సీఎం రేవంత్. చారిత్రాత్మక విజయమంటూ ప్రశంస. కేరళలో పినరయి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు దుర్మార్గం. కాంగ్రెస్ బలాభ రాజకీయాలకు బీజేపీ సహకరిస్తోందన్న బివి రాఘవులు. బొగ్గు ఉత్పత్తిలో 2వ స్థానం భారత్దేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ గ్యాసిఫికేషన్ పై రేవంత్ సర్కార్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి. హైదరాబాద్ టీజీఐఐసిలో భూముల వేలానికి రికార్డు ధర. రాయదుర్గంలో 237 కోట్లు పలికిన ఎకరం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దంచి కొట్టిన వాన. ఈదురుగాలులతో పలు చోట్ల విరిగిపడ్డ చెట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రకృతి ప్రకోపం. గాలి దుమారానికి నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. విజయవాడలో అర్ధరాత్రి భారీ వర్షం. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత. నీట్ పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న రాహుల్ గాంధీ. ఇవాళ బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం. డీకే శివకుమార్ ను ఎల్పీ నేతగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. నేడు ఐపీఎల్లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్. రాజస్థాన్ తో తలపడనున్న గుజరాత్.